ఏ జన్మలో చేసిన పాపం కూతురు రూపంలో పుట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఎవరైనా ఆపమన్నా ఆపే ప్రయత్నం చేసినా నేనింక ఉపేక్షించను. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి శుభకార్యానికి నీకు ఇంక ఆహ్వానాలుండవు. నీ అడుగులు ఈ ఇంటి గడపలు దాటాల్సిన అవసరమే లేదు. నాన్న, వీళ్ళని మళ్ళీ జీవితంలో మన ఇంటి గడప తొక్కొద్దని. వదినా, నువ్వైనా నా మాట విను. గౌతమ్ మంచివాడు కాదు వదినా. నువ్విక వెళ్ళొచ్చు వదినా. రామ్మా. నా కూతురికి పెళ్లి జరుగుతుందని దీపకి నా మాటగా చెప్పండి. వెళ్ళండమ్మా. జ్యోత్స్నతో జరిగిందంతా చెప్పాలా వద్దా? అమ్మో, చెప్తే గొడవలు అవుతాయేమో. ఎందుకైనా